హైవేస్ మన భారతదేశానికి సంబంధించి ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య నడుస్తున్నటువంటి ఆ యుద్ధం అన్నది ఏదైతే ఉందో అది ఎటువంటి ఎఫెక్ట్ పడింది ఏంటి? ఆల్మోస్ట్ ఈ యుద్ధం తారాస్థాయికి వెళ్ళిందా ఏంటి అన్నప్పుడు వెళ్ళిందని అనుకోవాలి. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇరాన్ వచ్చేసి మనకు ఫ్రెండ్లీ కంట్రీ, ఇజ్రాయెల్ మనకి చాలా క్లోజ్, అమెరికా వాడు పెద్ద దరిద్రుడు, సార్ ఏమనుకోవద్దే, ఏ ఎండకా గొడుగు పడతాడు, వాడు స్వార్థం కోసం ఏమైనా సరే చేస్తాడు. బట్ రష్యా అలా కాదు, రష్యా మనకి చాలా మంచిది, ఫ్రెండ్లీ మనకి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇరాను ఈ ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం కనుక శృతి మించుతూ ఉంటే మధ్యలో ఆల్రెడీ అమెరికా కూడా ఎంటర్ అయింది కాబట్టి వాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఇమీడియట్గా హర్మూజ్ జలసంధి ఒకటి ఉంటుంది. యుఏఈ, ఆ గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి, వాటికి ఈ ఇరాన్కి ఆ మధ్యలో ఉండిద్ది. అది నాకు తెలిసి అది ఎర్ర సముద్రం అనమాట. ఓకే, ఎర్ర సముద్రం హర్మూజ్ జలసంధి అని ఉంటుంది. దాని నుంచి ఈ ఓడలు ఇవన్నీ రావాలి. ఇరాన్ వాడు ఏమంటున్నాడు, నాది మూసేస్తా అంటున్నాడు. వన్స్ అది మూసేస్తే ఏమైంది, ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఏవైతే ఉంటాయో షిప్పులు అవి బయటకు రాలేవు. ఇంకా ఇప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని అంటారనమాట. అదేంటి, మొత్తం తిరిగి రావటం. ఇది ఎప్పుడు సూయేజ్ కాలువను మూసేస్తే మనం ఏమైంది, ఓ షిప్పు సూయేజ్ కెనాల్లో ఇరుక్కుంటే, ఈ సూయేజ్ కెనాల్ ఏంటి, ఈజిప్ట్ ఉంది కదా, ఆ పక్క నుంచి మధ్యధరా సముద్రంలోకి పోయేది. అది ఇక్కడ ఎర్ర సముద్రం, అట్టయితే ఇందాక వచ్చేసి అది అరేబియా సముద్రం కావచ్చు, హిందూ మహాసముద్రం లాగా అనుకోవచ్చు. సబ్జెక్ట్ కొంచెం అటు ఇటు ఆ వర్డ్స్ సముద్రాలకు సంబంధించి. ఈ ఈజిప్ట్ ఉంది కదా, దాని మధ్య సూయేజ్ కాలువ ఉంది కదా, అది దాటి అవతలకు పోతే ఇక మధ్యధరా సముద్రం లైక్ ఇంకా ఆవేలు మొత్తం యూరోప్ కంట్రీస్ కన్నట్టు. ఇక్కడ మన సూయేజ్ కాలువ ప్రాబ్లం ఇప్పుడు ఏమైంది, మొత్తం యూరోప్ నుంచి ఈ ఆఫ్రికా మొత్తం తిరిగేసి వచ్చారు. కొన్ని గంటలు పడుతుంది, లక్షల అంటారు ఫ్యూయల్ కూడా, లక్షల లీటర్ ఫ్యూయల్ కూడా కన్జ్యూమ్ అయిపోయేది. సరే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ భయంకరంగా ఫ్యూయల్ రేట్లు పెరుగుతాయి, ఆయిల్ రేట్లు పెరుగుతాయి. ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి, మార్కెట్ మాత్రం అటు ఇటుగా ఉందన్నప్పుడు ఆబ్వియస్లీ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. దాని బంగారం రేటు పెరిగింది. సో ఇరాను ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్నటువంటి ఏదైతే ఉందో యుద్ధం, అది మెయిన్గా ఏంటి, నేను చెప్పాను అనుకుంటా కదా, ఇరాను ఎట్టి పట్ల కూడా న్యూక్లియర్ పవర్ అనేది అది కాకూడదు. దానితో వాళ్ళ కీలకమైన కూడా లేపేస్తున్నాడు ఇజ్రాయెల్ వాళ్ళు. అండ్ అమెరికా కూడా అంతకుముందు వాళ్ళకి నచ్చిన వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, పప్పెట్ టైప్. ఇప్పుడు వచ్చేసి ఈ ఖమైనీ అనే వ్యక్తి వచ్చేసి మత ఛాందస్యవాది, వాడెవడో మనల్ని రూల్ చేసేది అంటారా, మనం మందమేరా అన్నట్టుగా ఉంటాడు. దాంతో వీళ్ళ దగ్గర వచ్చేసి భారీ యురేనియం నిక్షేపాలు కావచ్చు, లేదన్నప్పుడు మెటల్స్ కావచ్చు ఉన్నాయి. దాంతో 60% వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్ తగ్గట్టుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అది పాకిస్తాన్ వాడికి తెలిసింది, పక్కనే ఉన్నాడు. ఈ పాకిస్తాన్ వాడు అమెరికా తొత్తు, అమెరికా కూడా చెప్పాడు. ఈ అమెరికా ఇజ్రాయెల్ చెప్పింది, ఇజ్రాయెల్ కేసు పడేస్తూ ఉంది. ఇజ్రాయెల్ నెతన్యాహు ఏం చెప్తున్నాడు, ఈ ఇరాన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఖమైనీ, వాడిని లేపేస్తే యుద్ధం ఆగిద్ది, వాడిని లేపేస్తే అంతా సెట్ అయిద్ది అంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా రూలింగ్లోకి వేరే వాళ్ళు వస్తారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ తగ్గట్టుగా అమెరికా తగ్గట్టుగా ఉంటారు. నిన్న కూడా చెప్పా కదా, పెద్దన్న అన్నప్పుడు ఇజ్రాయెలే. ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్లో ముస్లిం కంట్రీస్ ఎక్కడ కూడా అణ్వాస్త్రాలు ఉండొద్దు అని, వీళ్ళ దగ్గర అణ్వాయుధాలు కనుక ఉంటే చెలరేగిపోతారు, మొత్తం ఇస్లాం రాజ్యమే కావాలంటారు, అది కరెక్ట్ కాదు అని వీళ్ళు ఇది. అండ్ మిగతా గల్ఫ్ కంట్రీస్ కూడా వాళ్ళు వేధిస్తారు. ఎందుకు, సున్నీలు షియాలు ఉంటారు, వాళ్ళకే బడి జావు. అసలు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, దీన్ని కూడా మేబీ భవిష్యత్తులో కంట్రోల్ చేయొచ్చు ఇజ్రాయెల్ కూడా. ఎందుకంటే వాడు మొన్న మన దగ్గర వాడు హడావుడి చేసినా కూడా న్యూక్లియర్ వెపన్స్ హడావుడి చేశాడు. అమెరికా సైతం కూడా ఏం చేసింది, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి, అది కనుక ఒకరికొకరు వేసుకుంటే ఘోరం జరిగిపోయింది, అందుకే మీకు ఆంక్షలు పెడుతున్నా అదన హడావుడి చేసిన ట్రంప్ హడావుడి చేస్తే జయశంకర్ సింపుల్గా ట్రంప్ అమెరికాలోనే ఉన్నాడు, యుద్ధం ఇక్కడ వీళ్ళు అడిగితే మేము ఆపాము అని మన వాళ్ళు చెప్పినారు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ దేశానికి సంబంధించి ఇంకో దేశంతో కాన్ఫ్లిక్ట్ యుద్ధం హడావుడిగా నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా మిగతా దేశాల మీద కూడా పడిద్ది. అలా అన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి అమెరికా, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి రష్యా, ఇవి ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద దేశాలు కాబట్టి వాళ్ళ దగ్గర అసలు రిసోర్స్ భయంకరంగా ఉంటాయి. కాబట్టి మీరు నమ్ముతారో లేదో, ఈ గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఎక్కువ ఆయిల్ ఉండేది అనుకుంటున్నారేమో, అమెరికా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూసర్, వాడిది వాడేస్తూ ఉంటాడు. అండ్ రష్యా కూడా బాగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, లైక్ ఇవి. రష్యా వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది ఏదైతే ముడిచమురో అది మనం కొనేసి మనం శుద్ధి చేశాక దానిని మళ్ళీ యూరోప్ కంట్రీస్ అవి తీసుకుపోతాయి. సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ హర్మూజ్ జలసంధి కనుక మూసేస్తే గల్ఫ్ కంట్రీస్ రావాల్సిన ఆయిల్ ఏదైతే ఉందో ఆగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా కూడా రష్యాకి లబ్ధి చేకూరింది. దాని రష్యా మీద డిపెండ్ అవుతాయి మిగతా దేశాలన్నీ కూడా.
ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ప్రొడ్యూస్ చేసే దానిలో బయటకు అప్రాక్సిమేట్లీ 40% ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది అది. ఈవెన్ మనం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అందులో 80% ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ రానున్న రోజులలో ఈ యుద్ధం కనుక ఆగకపోతే భయంకరంగా పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, భయంకరంగా బంగారు రేట్లు కూడా పెరుగుతాయి. అండ్ అంతర్జాతీయంగా అన్నప్పుడు స్టాక్ మార్కెట్లు టపా టపా అంటూ స్టాక్ మార్కెట్ కుప్పకొట్టడం కూడా ఖాయం. బట్ అమెరికా ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఇజ్రాయెల్కి సపోర్ట్ అంటూ ఇరాన్లో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి తయారు చేయడం కానీ, ఆ న్యూక్లియర్ సెంటర్ సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తామంటున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే పాలస్తీనా గాజా ఏరియా ఎలాగైతే మొత్తం ఛిద్రం చేసి పెట్టారో ఇప్పుడు ఈ టెహరాన్ ప్రచారం అలానే కాబోతుందని చెప్పి టెహరాన్తో పాటు మరో 3 జిల్లాలు ఏవైతే మొత్తం ఖాళీ చేయాలని చెప్పి ఇజ్రాయెల్ ఆల్రెడీ చెప్పింది. అమెరికా శాతం అదే చెప్పింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇరాన్ మరో పాలస్తీనా అయిద్దా అంటే నేను కానివ్వమంటూ ఏమని వచ్చేసింది ఆల్రెడీ. మిగతా ముస్లిం దేశాలు కూడా యాడ్ అవుతాయంటే, ఒక ముస్లిం శక్తి అన్న ఏర్పడిద్ది అంటే, ముస్లిం దేశాలన్నీ కూడా కలగలిపి ఒక ముస్లిం సైన్యాన్ని ఫామ్ చేస్తారంటే ఛాన్సే లేదు. మరలా చెప్తే గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యంత స్వార్థపూరితంగా ఉన్నటువంటి దేశాలు ఏమన్నా ఉన్నాయంటే అవి ముస్లిం దేశాలు. ఈవెన్ మీరు గతంలో అబ్జర్వ్ చేస్తే యూరోప్లో గ్రీస్ వచ్చేసి భయంకరమైన ఆర్థిక సంక్షోభం వచ్చి వాళ్ళు ఆల్మోస్ట్ ఇక మా వల్ల కాదురా బాబు, మేము అప్పులు కట్టలేరా బాబు అని చెప్పేసి అంటే మరలు యూరోప్ యూనియన్ కావచ్చు, అమెరికాలు కావచ్చు, మొత్తం డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నిలబెట్టారు వాళ్ళని. బట్ మీరు ముస్లిం కంట్రీస్ చూడండి, మన పాకిస్తాన్ సంబంధించి అంత ఇబ్బంది వస్తే ఒక్క ముస్లిం కంట్రీ ఆదుకోవాలి. ఆ పక్కన లెబనాన్ ఓవరాక్షన్ చేశాడు, వాడికి దోలు తీరింది. ఆ పక్కన ఈజిప్ట్ వాడు ఏదో చేయబడి వాడు సైలెంట్ అయిపోయాడు. సిరియా వాళ్ళు మూసేసుకున్నారు. అప్పటికి ఇండోనేషియా వాళ్ళు, మలేషియా వాళ్ళు ఏదో కొంత సాయం చేశారు ఏదో అన్నారు పాలస్తీనా ఉన్నటువంటి వీళ్ళకి, ఇబ్బంది పడ్డ వాళ్ళకి. వీళ్ళు ఆడకలు ఇంకా కంపు చేశారంట. దాంతో మిగతా ఎవరు వద్దన్నారు. గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా వద్దంటే వద్దన్నారు. ఈ పాకిస్తాన్ నుంచి అడుక్కోవడానికి సౌదీ అరేబియా వెళ్తుంటే వెనక దొరుకుతూ ఉన్నారు. ఒరే మా దేశంలోకి అడుక్కోవడానికి రావద్దు, మీరు ముస్లింలే, మాది ముస్లిం దేశం అయినా సరే మా దేశంలో అడుక్కోవడానికి రావద్దు, అండ్ ప్రాపర్ వేలో మీ దగ్గర వేసాలు లేకుండా మా దేశంలో రావద్దు. ఆ ముస్లిం దేశాలు అలా ఉంటాయి. మరలా వచ్చేసి అల్లా ఒక్కడే, దేవుడు ఒక్కడే అని ఉంటూనే ఉంటారు. మనం చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మీరంతా కూడా మన దేశానికి రావచ్చు. ఈవెన్ 2014 డిసెంబర్ దానికి ముందు కనుక వచ్చినట్టయితే మీ అందరికీ సిటిజన్షిప్ ఇస్తామని చెప్పినారు మన వాళ్ళు. ఇది పద్ధతి, ఇది ధర్మం. మన దగ్గర ఉన్న బేవర్స్ గాళ్ళు అనకూడదు కానీ భయంకరమైనటువంటి మతోన్మాదులు పిచ్చి కుక్కలు లాంటి రోహింగ్యాలు, వాళ్ళక్కడ షెల్టర్ ఇవ్వాలంటారు, తీసుకొచ్చి ఓటర్లుగా మారుస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు వసుదైవ కుటుంబం అన్నట్టు చూసేది మనం. మాకు మేమే, అదేమంటే మా దేవుడే మాకు గొప్ప అంటూ అదే దేవుడిని పూజించే మిగతాలు కూడా సాయం చేయకుండా దూరం పెట్టేవాళ్ళు ఈ ముస్లిం దేశాలు. మళ్ళీ మన దేశంలో ముస్లింలు అలా ఉండరు. పండుగల ప్రమాణం అంతా కలిసి సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మతం మారితే మారుండొచ్చు కాక, బట్ అలవాట్లు వారి యొక్క పూర్వీకులు మొత్తం వారు హిందువులే, ఇక్కడ ఉన్నటువంటి కల్చరే కదా. సో దానివల్ల మతం మారినా సరే అలవాటు రిమైనింగ్ వాటిలో మన భారతదేశం యొక్క ఈ నేలకు సంబంధించినటువంటి ఆ గొప్పతనం ఏదైతే అదే అన్నమాట. సో వీడియో క్లోజ్ చేస్తున్నా, మీకు అర్థమైందా? రానున్న రోజుల్లో భారీగా ఆయిల్ రేట్లు పెరుగుతాయి. అండ్ ముస్లిం దేశాలను కూడా కలగలిపి ఒక సైన్యం ఫామ్ చేసిన జరగని పని, మరలా జరగని పని అసలు అది. ఇక మన దేశం సంబంధించిన ఇబ్బంది అంటే అంత సీన్ లేదు. సో మనకు బాగానే ఉన్నాం, స్టేబుల్గా ఉన్నాం. ఇరాన్ మనకు ఫ్రెండ్లీ నేషన్, ఇజ్రాయెల్ మన ఫ్రెండ్లీ నేషన్. సో చూస్తూ అలా ఉంటాం అంతే. ఇక రష్యా వాడు ఈ సమయంలో ఏలు పెట్టుకోడు, ఉక్రెయిన్తో వాడికి ఆల్రెడీ నడుస్తూనే ఉంది ఇబ్బంది. ఇక అమెరికా వాడు ఇరాన్ ఆడిద్దాం చూశాడు, కుదరలా, దాన్ని ఇజ్రాయెల్కి తోడు కలిపి ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయబోతా ఉన్నాడు. ఇరాన్తో మహా అయితే 2-3 దేశాలు కలుస్తాయి, అవి కూడా చిన్న చిన్న దేశాలు కలుస్తాయి, పెద్ద కలవు. సౌదీ అరేబియా వచ్చేసి సున్నీలు అధికంగా ఉండే దేశం, ఇరాన్ వచ్చేసి షియాలు అధికంగా ఉండే దేశం. వీళ్ళకి పడి చావదు. అలాంటప్పుడు ముస్లిం దేశాలని ఏకం కావు, మహా అయితే సంఘీభావం ప్రకటిస్తాయి. ఎందుకు ఆ రకం మామూలు చంపుతున్నారు, మామూలు కూడా అనరు, ఎందుకు ఇరాన్ ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆల్రెడీ చెప్తారు. అరే నాయన వాడు కనుక న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసుకుంటే మిమ్మల్ని కూడా బెదిరిస్తాడని చెప్పి ఇజ్రాయెల్ ఆల్రెడీ గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా అదే చెప్తారు. మరి వీళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఈ సౌదీ అరేబియా రిమైనింగ్ కొన్ని దేశాల నుంచి ఏవైతే భారీగా ప్రొడ్యూస్ అయ్యే ఈ ఆయిల్ కానీ గ్యాస్ కానీ రిమైనింగ్ ఏవైతే బై ప్రొడక్ట్స్ అవన్నీ కూడా బయటకు రావాలంటే ఈ హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ఈ యూఏఈకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి, ఇరాన్కి మధ్యలో ఉండేది అనమాట హర్ముజ్ జలసంధి. అక్కడి నుంచి ఇవన్నీ బయటికి రావాలి. అది కనుక వీడి కానీ క్లోజ్ చేస్తే ఇక ఆ తర్వాత నానా రభస అయిపోయింది ప్రపంచం అంతా. బట్ అంత దూరం రాదని అనుకుంటూ ఉన్నాను. ఎనీ టైం ఈ ఇరాన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఖొమైనీని ఖచ్చితంగా చంపేస్తుంది ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ. ఎందుకంటే ఇప్పటికే ఈ అణుశాస్త్రవేత్తలు కానీ
కీలకమైనటువంటి డిఫెన్స్లో ఉన్నటువంటి కీలకమైన వాళ్ళు కానీ ఇజ్రాయెల్ చంపేస్తూనే ఉన్నారు. అండ్ ఇజ్రాయెల్లో నేను క్రాస్ సెక్షన్ ప్రకారం అరౌండ్ 40-60 మెంబర్స్ చనిపోయి ఉన్నారు. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ అంటారు కదా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దాన్ని కూడా దాటిమని కొన్ని మిసైల్స్ వచ్చేసి ఈ టెల్ అవీవ్ నగరంలో పడి ఉన్నాయి. పాపం కొంతమంది చనిపోయారు. ఇక టెహ్రాన్కి సంబంధించింది అయితే ఘోరాతి ఘోరంగా ఈ ఇజ్రాయెల్ క్షిపణులు అనుకుంటే ఇప్పుడు అమెరికా కూడా తోడేయాడు. 250 మంది 300 మంది ఆల్రెడీ పాపం అక్కడ చనిపోయారు. నేను మరలా చెప్తున్నాను, సామాన్యం చనిపోతుంటే నాకు గుండె చివిక్కుమంటూ ఉండిద్దండి. ఇక ఈ పాలస్తీనాకి సంబంధించి కూడా వాళ్ళు మొదటి నుంచి ఇజ్రాయెలే మంద అనుకుంటే అయిపోదును. సరే, ఇజ్రాయెల్ వచ్చేసాడు భయంకరుడు, క్రూరుడు, ఘోరం, మన దగ్గరికి వచ్చి మంద ఆక్యుపై చేశాడు అని అనుకున్నట్టయితే సరే పోరా నీది తీసుకుంటే అయిపోదును. ఎప్పటికప్పుడు ఇడితో గొడవలు పడుతూ ఏం సాధిస్తారు? సరే, ఇప్పుడు మాత్రం మరలా చెప్తున్నా, మన దేశం న్యూట్రల్గా ఉంటూ మొత్తం గమనిస్తూ మన గనక సైనికంగా మనకు స్ట్రెంగ్త్ అయితే గుడ్. అదర్వైజ్ రేపు రోజు ప్రపంచ యుద్ధం అయితే రాదు. ఇన్ కేస్ ఎక్కడన్నా ఒక దేశం ఇదిగో ఈ దేశానికి సపోర్ట్, ఆ దేశం సపోర్ట్ అంటూ ఉన్న మూమెంట్లో మనం గనక స్ట్రెంగ్త్ అయ్యి స్టేబుల్గా స్ట్రాంగ్ కనుక ఉంటే గుడ్. అదర్వైజ్ ఈ పాకిస్తాన్ తోక జాడించి మన మీదకి న్యూక్లియర్ వెపన్స్ అటాక్ చేస్తానని చెప్పి బిల్డప్ కూడా ఇవ్వచ్చు. అప్పుడు ముస్లిం దేశాలు తెలిసి అవి కూడా సపోర్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. బట్ ముస్లిం మొత్తం మాదిరిగానే పెట్టలేకపోయినప్పుడు మాత్రం ఇక వాళ్ళ చేత కూడా ఏమీ లేకపోవచ్చు. సరే చూద్దాం.